చూడండి ఎన్టీఆర్ బర్త్డే సందర్భంగా కుర్రలు చూడండి హడావిడి మామూలుగా లేదు. ఫ్రెండ్స్ నేను లంచ్ చేయడానికి అయితే కూర్చున్నాను. ఇంకో వర్షం స్టార్ట్ అయిపోయింది. ఇప్పుడే మళ్ళీ మా అమ్మ బయటికి వెళ్ళింది. ఈ బట్టలు అవి తీసి ఇప్పుడు తోడ మీద ఏముందో తడిసిపోతాయని చెప్పి తీసాను. మాది పప్పు ఫ్రెండ్స్. ఓకే ఫ్రెండ్స్, మీరు కూడా భోజనం చేసిన త్వరగా. ఫ్రెండ్స్ ఈ ఓన్లీ తోడ మీద ఉడ్డు దాని మీద ఆరేసింది మా అమ్మ బట్టలు అనుకున్నాను. పైన డాబా పైన కూడా ఆరేసింది. నేను చూడలేదండి ఇప్పుడు వరకు. కర్రీలు ఎట్టాలి ఇప్పుడు. నా ప్యాంట్లు అయ్యి ఉన్నాయన్నమాట, తడిసిపోయినాయి అనుకో. ఇప్పుడు బయటకు వెళ్తా, వేసుకోవడానికి కూడా ఉండవు. ఇంక వదిలేసిందండి. చెప్పాలి కదా మాట, బాబు ఇలాగ వర్షం వస్తుంది తీసేయమ్మ బయటకు వెళ్తున్నాను నేను చెప్పకుండా వెళ్ళిపోయింది. ఎక్కడికి వెళ్ళిందో తెలీదు. ఇక బట్టలు అయితే మొత్తం మనకు పని ఎట్టింది. వెంటనే తీయకపోతే మొత్తం అన్నీ నానిపోతాయి. ఇప్పుడే భోజనం చేసింది కదా, పరిగెట్టుకు వచ్చేటప్పుడు ఆయాసం వచ్చేసింది. ఈ ఉడియాలు కూడా ఇట్టిందండి బాబు. ఇవి కూడా నానిపోతున్నాయి. అసలు ఏం చేయాలి ఏం అర్థమవుతుంది. ఇలా చేస్తున్నారు ఎటు పని ఇలా ఆడవాళ్ళు. ఈ ఉడియాలు ఇంక పని చేయదు ఫ్రెండ్స్. అందుకే ఇంకో పాడేసాను. ఇంకా అన్నీ వేస్ట్ పనులు చేస్తారు. ఇలా తీసుకోవడం ఏదైతే వెళ్దాం వాన వచ్చినప్పుడు ఉడియాలు పెట్టుకోవడం ఎందుకంటే అంతా వేస్ట్ అయిపోయింది. చూడండి ఇగో ఏం చేస్తారు ఏంటో చూడండి. అసలు వాతావరణం దేవుడికి ఏమైనా న్యాయం ఉందంటారా? ఆ వాతావరణం దేవుడు ఏంటంటే ఇలా చేస్తున్నాడా? ఇగో ఇప్పుడు దాకా ఏదో పెద్ద వేరే లెవెల్లో వర్షం వచ్చేసినట్టు వచ్చిందా? ఎంత ఎండ కాసేస్తుంది చూడండి. మళ్ళీ మే నెల ఎండలా కాసేస్తుంది. మే నెల ఎండలో కాసినట్టు కాసేస్తుంది. మరి ఇది ఆ మాత్రం దానికి కొరస రావడం. మా ఒడియాలు వానపాలు అయిపోయినాయి, పాడేసాను. ఇక మళ్ళీ ఎండలో ఎట్టాను చూడండి. ఈ లోనన్నీ తడిసిపోయిన బట్టలు మళ్ళీ ఇట్లన్నీ బయట అప్పుడే ఆరేసుకోవాలి. మళ్ళీ వచ్చేద్దామో అని భయం. ఏం చేస్తాం మరి, ఇంక తప్పదు. మళ్ళీ వేసుకోవడం మళ్ళీ తీసుకోవడమే. అయ్యి బాబోయ్ ఎండ చూడండి ఎలా వచ్చింది ఒకసారైనా. రోహిణీ కర్త్ కదా అసలు అయినా ఇప్పుడు కనపడుతుంది. చూడండి మళ్ళీ బట్టలన్నీ ఆడేసుకోవడం సరా మామూలే. ఈ ఎండలేదనుకోండి మనకు ముక్కుంపు వచ్చేస్తాయండి. ముక్కుంపు అంటారు, ముక్కుంపు వచ్చేస్తున్నాయి అంటారు కదా. ఏమిటంటే ముక్కుకు స్మెల్ వస్తాయి అనుకుంటే, బ్యాడ్ స్మెల్ వస్తాయి అన్నదాన్ని అనుకుంటా. పెద్దోళ్ళు ముక్కుంపు వచ్చేస్తున్నాయి అంటారు. ముక్కుకి బ్యాడ్ స్మెల్ వస్తాయి. కంపు వచ్చిందని ముక్కు కంపు వస్తుంది అనమాట. మనకు కాదు, అందుకే ముక్కంపు అంటారండి. ఇక నిల వదిలేస్తే బెటర్ అంటారా? మరి తీసి పని ఉండదు, అవి ఎండిపోతాయి. ఇడిగా అలాగ ఆరేయాలంటారా? అలాగ ఆరేయడం బెటర్ ఏమోలే. అయ్య బాబోయ్ ఈ బట్టలు ఆరేసేటప్పటికి మొత్తం ముచ్చాంట్లు పట్టేసినాయండి. చూడండి ఎంత ఎండకాసేస్తుందో చూడండి. సూర్య భగవానుడికి ఎంత కోపం వచ్చిందో మరి ఏంటో. ఫుల్గా వచ్చాడు. రీల్స్ చేద్దామని చెప్పి మా అక్కలకి వెళ్తున్నామండి, మా తమ్ముడు నేను. ఇప్పుడు వెళ్ళి 4-5 రీల్స్ చేసి వచ్చేస్తామండి. అల్లుడు ఎలా ఉంది అనుకుంటున్నారా? 3D ఎఫెక్ట్ అండి అది. అర్థముందో మీకు లేనట్టు కనపడుతుంది అంతే. ఫ్రెండ్స్ ఇవి వెళ్తుంటే ఇక్కడ వేల్పూర్లో మా అక్కడికి వెళ్దామని బయలుదేరి వెళ్తున్నాం కదా. ఇక్కడ వెంకటేశ్వర స్వామి గుడి దగ్గర అండి సంతర్పణ కూడా పెడుతున్నారు. దేవుడి ప్రసాదం కదా అని చెప్పి లైట్ తిని వెళ్దామని చెప్పి ఆగి ఉండి ఇక్కడ. ఫ్రెండ్స్ ఈరోజు రీల్ చేయడం అయితే అయిపోయింది. ఇంకా మేము మళ్ళీ ఇప్పుడు మా తమ్ముడు పాలకొల్లు వెళ్ళి ఎవరికో బండి ఇచ్చేయాలన్నాడు. రా పాలకొల్లు వెళ్ళాలంటవా? మాట ఇచ్చావు చేరుకని అన్నాడు. మాట ఇచ్చామంటే తప్పదండి. నా మాటే శాసనం. నేను ఇచ్చానంటే నేను వేసేది ఆసనం. సెల్ఫీ ఫ్రెండ్స్ స్కై అంతా చూసారా? రెడ్డిష్గా ఉంది. డిఫరెంట్ లుక్ ఉంది చూసారా? అయ్యి పప్పులే ఉందండి. మహదానందంగా ఉందండి. అక్కడికి ఏదో కొత్త ప్రపంచంలోకి వెళ్ళినట్టుంది నాకు ఇక్కడ చూస్తేనే. బాగుంది కదా ఫ్రెండ్స్, చల్లది కాదు పొలవమని వచ్చేస్తుంది. ఇక చూడండి ఆయన హెయిర్ బలి ఎగురుతుంది గాలికి. ఇంకొకటి వస్తుంది చూడండి, జలపాల కూడా ఇచ్చాడు. జలపాల ఇది ఇంకా బాగా ఎగురుతుంది. ఇది అదే నీ గుర్రం బొచ్చు సిల్క్ హెయిర్ గుర్రం జూల్లో ఉంది. ఆహా మళ్ళీ ఉంది, ఇగ్గిలా ఉందండి. మేమైతే ఇగ్గి పెట్టుకోవాలి, ఆయన పెట్టుకోకలేదు. మంచిగా ఖర్చు లేదు ఆయనకి. ఆహా ఏమి వింత, ఆకాశంలో వింత ఇలా బాగుందా? వెళ్ళరా ఇటు చూడు, ఇక్కడ నుంచో ఈ పక్కన అండి తిరగండి ఒకసారి. అబ్బా వావ్ సూపర్, ఇట్స్ అమేజింగ్. బాగుందా? సినిమా షూటింగ్ లా ఉంది వెనకాల బ్యాక్గ్రౌండ్. పహిల్వాన్
అది అక్కడ చూడండి, షేప్ చూడండి ఎలా ఉందో. మొసలే ఏదో ఒక పక్షుల్ని నోటితో కరిచిపెట్టుకుని తినేయడానికి రెడీగా ఉన్నట్టు చూసారా. ఆకాశంలో వింత అండి అది, సముద్రంలో మొసల్లా ఉంది అది చూడడానికి. ఉంటాయి ఫ్రెండ్స్. ఇప్పుడైతే తూర్పుపేపర్లో ఉన్నాం. పాలపల్లి వెళ్తున్నాం, బండి ఇవ్వాలని చెప్పి అన్నాడు మా తమ్ముని. తీసుకెళ్తున్నామండి. అవి వచ్చినప్పుడు బస్కి వస్తాం. బస్కి ఆర్టీసీ పల్లె వెలుగు, కానీ చీకట్లో వెళ్తామండి. పల్లె వెలుగు ఎక్కడానికి చీకట్లో వెళ్తాం. ఫ్రెండ్స్ వర్షం వచ్చేస్తుందని ఆగేమో లేదో, ఎండ ఆగిపోయింది. మళ్ళీ వర్షం మేము ఆగేమో లేదో, వాన ఆగిపోయింది. మళ్ళీ వచ్చేస్తుంది. అది ఏం వర్షం రా నాయన. యాసవకాలంలో వర్షాకాలంలో ఇలా ఉంది ఏంటి అది పరిస్థితి. ఇలా ఎక్కడ పాలకొల్లు వెళ్ళినట్టు మనం దారి పోలే. అసలు ఏంటి నాకు ఈ మెరాకులు ఏమో అర్థమవుతలేదు. ఇప్పుడు దాకానేమో నిజంగా వానదేవుడు ఏం చేస్తున్నా ఆయనకన్నా అర్థమవుతుందో లేదు తెలుస్తలేదు. ఆ ఎదరేమో పొడవమని అసలు కొట్టింది, ఇక్కడేమో రోడ్డు సొత్తు పొడిగా ఉందండి. మేమైతే చీకట్లో నల్లగా అంటున్నాం అండి. ఎలుగులో వస్తే బాగుంది. ఇక్కడ రోడ్డు చూడండి పొడిగా ఉంది. ఇప్పుడు దాకా ఫుల్ కొట్టేది తడిసిపోయింది చూడండి. మెరాకిల్ జరుగుతుందండి అంతనా. దిక్కుతుంది వర్షం ఏంటో మరి వాళ్ళని ఏంటో. ఫ్రెండ్స్ మేమైతే ఇప్పుడు పాలపల్లి బస్ స్టాండ్లో ఉన్నామండి. బస్ కోసం వెయిటింగ్, తణుకు బస్ కోసం. కానీ తణుకు వెళ్ళమన్నాం మేము. ఎక్కడ ఇప్పర్లో ఆగిపోతాం, తూర్పుపర్లో బండి ఇవ్వడానికి వచ్చాం కదా. మళ్ళీ ఇప్పుడు రిటర్న్ జర్నీ అనమాట. మళ్ళీ బండి మీద ఏమంతా దుమ్ము అవన్నీ కదా అని చెప్పి రోడ్లు పోలేదు కదా. ఫస్ట్ సరదాగా ఉయ్యాలా జంపాలా ఊపుకుంటూ వెళ్దామనండి. పల్లె వెలుగు బస్సు ఎక్కి వెళ్ళిపోతా ఉంది. అరే పల్లె వెలుగునా సూపర్ లగ్జరీ. పల్లె చీకటే, బస్సు లైట్లు ఉంటాయి కదా. ఓకే ఫ్రెండ్స్, బస్సు వచ్చి ఎక్కేద్దాం. ఇక మేము ఈ బస్సు అయితే ఎక్కామండి. నిడదోళ్ళు అయినా నిడదోలు అన్న డ్రైవర్ అన్న హుషారుగా ఉన్నాడు. హాయ్ అన్న, నమస్తే. ఈ బస్సు అంతా ఖాళీగా ఉందని చిక్కను ప్రశాంతంగా. క్రాష్ బస్సు ఇదే అనుకుంటా ఉంటాయంటే ఇంకా తణుకు బస్సు ఉంటుంది అంటండి. ఇక అయితే మాకైతే దొరికింది. కానీ ఈ లైను ఎక్కువ అంటే మాకైతే పడతాయి కదా. నిడదోళ్ళు లైను ఇక ఆరామ్స్ ప్రశాంతంగా కూర్చున్నామండి. బస్సు అంటే తెలియదు ఉందండి. మీకు 2 చక్రాలు ఉన్న బండికి 4 కుదుపులు ఉన్నాయి. అలాంటిది 4 చక్రాలు ఉన్న బస్సుకి ఎన్ని కుదుపులు ఉన్నాయి? కుదిపేస్తుంది బండి. ఇక మామూలు ఇంటి సీట్ దగ్గర కూర్చున్నాడు శుభ్రంగా. ముందు ఎదురు కూర్చుందాం అన్నాడు. అయ్యి బాబు ఇంజిన్ సౌండ్ వచ్చేస్తుంది అక్కడ. కరెక్ట్ మనకి వెనక్కి వచ్చి కూర్చున్నాం, ప్రశాంతంగా ఉంటుందని. మరి ఇంకా మామూలు చెప్పక్కర్లేదు కదా. బాగుంటుందండి పల్లె వెలుగు బస్సులో ప్రయాణం. ఇప్పుడు ఇంచుమించు ఒక 5-6 నెలలు అయిపోయి ఉంటుంది బస్ ప్రయాణం. డైలీ బస్సు ఎక్కుతారండి. గవర్నమెంట్ బాగా పథకాలన్నీ బాగా ఉపయోగించుకుంటారండి. మరి ఆట ఎక్కకుండా బస్సు ఇస్తున్నారు కదా. తక్కువ రేటుకి వెళ్తాం ప్రయాణం. కారులు మరే ఆట ఎక్కితే 50 రూపాయలు, 30 రూపాయలు, 20 రూపాయలు సేవ్ చేస్తాం. దానికి కూడా 40 రూపాయలు సేవ్ చేస్తున్నాను. ఆవిడ 40. ఈ బస్సు ఉయ్యాలా జంపాలకి నిద్ర కూడా వచ్చేసిందండి బాబు. నాక పడుకుంటే బాగుంది అనిపిస్తుంది. అరే ఎక్కడ దాకా వెళ్ళిపోదామా, నిద్ర వచ్చేస్తుంది. నాకు పడుకోవాల్సి వస్తుంది. ఫుల్ నిద్ర వచ్చేయండి. మరి ఏం చేస్తాం, దిగాలి కదా. ఇంకా వచ్చేయండి మన స్టాప్ దిగిపోతున్నామండి. ఈరోజు వీడియో అయితే ఇది. బై ఫ్రెండ్స్.